సో నాకు ఒక పర్సనల్గా ఒక ఇష్యూ కాదు, నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు దీనిలోకి వచ్చాం కదా, అన్ని మనం ప్రతిదీ డౌట్గానే కనిపిస్తుంది. దీన్ని ఎలా ఒప్పించాడు, ఎంత ధైర్యం ఉంటే చేశాడు, వాళ్ళు చెప్పినప్పుడు ఆ పాయింట్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా నాకు తెలిసి మన ప్రేక్షకులకు కూడా ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కండోమ్ అనే పాయింట్ మీద ఒక కేసు జరుగుతుంది, అంటే హీరో కండోమ్ మీద కేసు వేసినట్టుగా నాకు తెలుస్తుంది. అది ఏంటి అసలు ఆ సెటప్? అది అసలు ఒకవేళ వేస్తే అలాంటి థింగ్స్ మీద వేయొచ్చా, అసలు ఏం జరిగింది? వేయచ్చా అనే క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తే సార్, ఏ ప్రోడక్ట్ మీద అయినా మనము కన్జ్యూమర్ ఫోరం అని ఒకటి ఉంటుంది సార్. మనము కేసు ఫైల్ చేసి, అంటే వాళ్ళు ప్రామిస్ చేసిన విషయం జరగకపోతే, వాళ్ళు లెట్స్ ఏదో ఒక ప్రోడక్ట్ ఇలా వాడితే ఇది జరుగుతుంది అని చెప్పి అది జరగకపోతే, మనం సాటిస్ఫై కాకపోతే కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయచ్చు సార్. చాలా కేసులు జరిగాయి చాలా విషయాల్లో. ఇప్పుడు కాఫీ కప్లో కూడా టెంపరేచర్ ఇంత ఉంటుంది, స్కిన్ బర్న్ అవ్వచ్చు అని రాసింది ఒకనొక కేసు వల్ల. ఓకే ఓకే ఎక్కడో వేరే కంట్రీలో ఒక ఆవిడ కాఫీ తీసుకుని పెద్ద ఆవిడ కార్ రివర్స్ చేస్తూ కాలు మీద పడి స్కిన్ బర్న్ అయిపోయింది, ఆవిడ కేసు వేసారు. ఓకే, లా సూట్స్ అంటారు వేరే కంట్రీస్లో, అక్కడ ఇంకా ఎక్కువ కల్చర్ ఉంది మన దగ్గర కంటే. మరి కాఫీ వేడిగా ఉంటుందని మీకు తెలియదా అని అడిగితే, మరి నువ్వు అది మెన్షన్ చేయాలి కదా అని కేసు వేసి లా సూట్ గెలవటం వల్ల అది రాశారు. సో మనం చూసే ప్రోడక్ట్ల మీద మెజారిటీ ఆఫ్ ద లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడో చోట ఎవరో చేసిన కేసు వల్ల లేదా కేసు రాకూడదనో అవి రాస్తారు సార్. మనం కూడా చాలా సింపుల్ సైకాలజీ సార్. మనం చివర మిర్చి బండి వెళ్ళి ప్లేట్ బజ్జీ కొనుక్కుని అది వేడిగా లేకపోయినా మనం పాసిన ముందు ప్లేట్ మార్చమని డబ్బులు ఇవ్వమని అడుగుతాం కదా. సో ఇది కూడా అంతే సార్. సో ఆ పాయింట్ మీద మనకి మంచి డిస్కషన్ ఉంటుంది సినిమాలో, చాలా మంచి డిస్కషన్ సార్. అంటే కండోమ్ మీద కేసు వేసిన పాయింట్ మీద. అవును సార్, అవును సార్. యాక్చువల్గా కాండమ్ మీద కేసు అనేది మెయిన్ కాన్సెప్ట్ కాదు సార్. ఎందుకు వాడు కేసు దాకా వెళ్ళాడు, వాడికున్న ఇష్యూ ఏంటి అనేది మెయిన్ సినిమా సార్. ఓకే ఓకే, మీకు ఎలా అనిపించిందండి? ఇప్పుడు బేసిక్గా ఫ్యామిలీ మొత్తం, అంటే బామ్మ ఉంది, తండ్రి కొడుకులు, బ్యూటిఫుల్ మిడిల్ క్లాస్ వైఫ్ అండ్ హస్బెండ్, దీంట్లో ఈ ఇష్యూ పెడితే మళ్ళీ ఫ్యామిలీ ఏదైతే డిస్టర్బ్ అయిపోతారా, వాళ్ళు తీసుకుంటారా లేదా అని మీకు నమ్మకం ఎక్కడ కలిగింది అసలు? అంటే అదే నాకు అనిపించిన డిఫరెంట్ పాయింటే అది. సో ఒక సో అండ్ సో ప్లానింగ్లో ఉండే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి వాడు అన్ని ప్లాన్గా చేసుకుంటారు, ఈ మంత్ ఇది చేయాలి అది చేయాలి, అలా ప్లాన్ చేసుకున్న వాడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక బేబీ వస్తే ఎంత బర్డెనో ఆర్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఇన్ టుడేస్ లైఫ్. సో దానికోసం హీస్ ఫైటింగ్. ఓకే, నాకు నచ్చింది ఆ పాయింట్ యాక్చువల్లీ. నీకు ఎలా అనిపించింది సుహాస్? అంటే సెకండ్ హాఫ్లో మేజర్గా వచ్చేది అది, మేజర్ సెటప్ అవుతుంది కదా ఒక కండోమ్ మీద కేసు అనేది. ఇది రీచ్ అవుద్ది, ఇది ఇప్పుడు నన్ను అభిమానించే ప్రేక్షకులకి ఇది కనెక్ట్ అవుద్ది అని ఎక్కడ నీకు అది పాయింట్ ఎగ్జైట్ అయింది? అంటే నాకు ఇది మనం ఎక్కడ ఆ పదం వాడలేదన్న సినిమాలో, ప్రొడక్ట్ అనేవి మాట్లాడుతున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రొడక్ట్ చూపిస్తే తెలిసిపోద్ది కదా. అదే అంటే ఆ పదం ఎక్కువసారి రాకుండా ప్రొడక్ట్ అని అనుకుంటా కొన్నిసార్లు వచ్చింది, కానీ అదేం బ్రెయిన్లో ఉండదన్న చూసేవాళ్ళకి, అంత వేరే ఎమోషన్ మీద వెళ్ళిపోతాం. అంతే ప్రొడక్ట్ అనుకున్నా దానివల్ల వచ్చే జెన్యున్ విషయాలు మాట్లాడుతూ ఉన్నా. సినిమా అయిపోయేపటికి స్మాలర్ పిక్చర్, ద బిగ్గర్ పిక్చర్ ఇస్ ద ఫ్యామిలీ అండ్ అది మీరు ఏదైతే బర్నింగ్ ఇష్యూ అంటున్నారో అది మెయిన్ పాయింట్. అది మాట్లాడడానికి మన రైటింగ్ భాషలో ఏదో క్యాటలిస్ట్ అని ఏదో అంటూ ఉంటారు కదా, అట్లాంటి అంశం ఇది సార్. ఓకే, సో ప్రతి ఇంటిలో జరిగే డిస్కషనే ఎవరికి తెలియదు కదా. ఇవాళ జనరేషన్లో కాండమో లేకపోతే సేఫ్టీ అనేది పెద్ద మ్యాటరే కాదు, బట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కూడా అవేర్నెస్ కింద చెప్తున్నారు. సో అసలు అది ఇవాళ మైండ్ సెట్ కాదు, అసలు పెద్ద ఇష్యూ కూడా సార్. మనం జీరో వల్గారిటీ సినిమా మొత్తం. నేను అందుకే చాలా కాన్ఫిడెంట్గా పేరెంట్స్, మన పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా కలిసి చూడగలిగిన సినిమా అని ఆనెస్ట్గా ధైర్యంగా చెప్తాను. డెఫినెట్లీ ప్రజలకి సబ్జెక్ట్ మీద ఇంకా అవగాహన పెరగాలి. రీసెంట్లీ ఓ మై గాడ్ 2లో కూడా అవును సార్, రైట్, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ఒక చిన్న స్థాయి నుంచే చెప్తే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. అంటే ఆ ప్రోడక్ట్ని ఏదో ఇంకో రకంగా అనుకుంటున్నారు, అది ఇప్పుడున్న జనరేషన్కి మనకి దాన్ని ఏమంటారు, ఆ ఎడ్యుకేషన్లో ఒక భాగం అవ్వాలి. దాని గురించి అందరికి తెలిస్తేనే కదా. నాకు ఒక చిన్న సోషల్ ఒక బాధ్యత, సామాజిక బాధ్యత కూడా ఇది 100%. నాకు అట్లా అనిపిస్తుంది బేసికలీ. అంటే మనకి నానమ్మల కాలం నుంచి అదేంటి చిచి అని అంటారు, ఆ చిచి కాదు ఇది ఇప్పుడున్న సొసైటీకి అది తెలియవలసిన విషయం. స్కూల్స్ దగ్గర నుంచి 3-4 ఇయర్స్ దగ్గర నుంచి లైక్ ద అవేర్నెస్ కమింగ్, అండ్ మనం కూడా ఎవ్రీబడి పాసిబుల్ వీ హ్యావ్ టు డూ అవర్ పార్ట్ చేయాలి. సో అది నాకు తెలిసి మంచి పాయింట్. నాకు అది పర్సనల్గా ఆ పాయింట్ చాలా మంచిదని నేను దాని గురించి అడిగాను బేసిక్గా. ఆ డీటెయిల్ ఆడియన్స్ కూడా తెలియాలని, నా పర్సనల్గా అది అవేర్నెస్ రావాలి అందరికీ. నిజం, చాలా వెరీ
వెరీ ఆనెస్ట్లీ వెరీ గుడ్ క్వశ్చన్. అది నిజం కూడా సార్. మనం కూడా అవేర్నెస్ అనే డైమెన్షన్తో పాటు వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఈవెన్ బిగ్గర్ థింగ్. అంతకంటే పెద్ద సమస్య మనైతే పిల్లలు ఇవాళ రోజున ఉన్న ఖర్చులు కానీ పెంచాలనుకుంటే వచ్చే భయాలు కానీ అది కూడా డిస్కస్ చేస్తున్నాము. మన ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో ఒక నాన్న కొడుకు అమ్మ కూతురు లాగా మాట్లాడుకున్నట్టే ఉంటుంది సార్ సినిమా అంతా కూడా. ఆ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యానరే ఫ్యామిలీ బ్యానర్. డెఫినెట్లీ ముందు సినిమా ఎక్కదు. ఇప్పుడు దిల్రాజు గారి సినిమా అంటే ఫ్యామిలీ సినిమాలకి ఒక బ్రాండ్ అది.